ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి తెలుసుకుందాము. ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకులు, స్టూడియో అధినేత. ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి వచ్చి పూర్తి పేరు. 31 మే 1943లో జన్మించారు. 15 నవంబర్ 2022లో మరణించారు. 1970 నుంచి 80ల మధ్యకాలంలో తెలుగు సినిమాలో హీరోగా ప్రజాదరణ సాధించిన సూపర్ స్టార్గా ఖ్యాతి గడించారు. 1964 ముందు పలు సినిమాల్లో చిన్న పాత్రలు వేశారు. 1964 నుంచి 65లో హీరోగా నటించిన తొలి సినిమా తేనె మనసులు. మూడవ సినిమా వచ్చి గూఢచారి 116 అండి. పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి అవి ఉపయోగపడ్డాయి. బాగా సూపర్ హిట్గా నిలిచాయి ఆ సినిమాలు. 40 ఏళ్లకు పైగానే సాగిన కెరీర్లో మొత్తం 345 సినిమాలు నటించారు. 1970లో పద్మాలయ సంస్థను స్థాపించారు. నిర్మాతగా పలు విజయవంతమైన చిత్రాలను తీశారు. 1983లో ప్రభుత్వ సహకారంతో పద్మాలయ స్టూడియోస్ని హైదరాబాద్లో నెలకొల్పారు. దర్శకుడుగా 16 సినిమాలు తీశారు. గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెం గ్రామంలో జన్మించారు. 79 ఏళ్ల వయసులో హైదరాబాద్లో కార్డియాక్ అరెస్ట్తో మరణించారు. సూపర్ స్టార్ అని ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకుంటారండి. అనే బిరుదు. ఇందిరాదేవి వచ్చి మొదటి భార్య. వీరికి గాను 5 పిల్లలండి. 2 అబ్బాయిలు, 3 అమ్మాయిలు. విజయనిర్మల గారు వచ్చి రెండో భార్య, ప్రముఖ నటి విజయనిర్మల గారు. వీరిలో 2 అబ్బాయిలు నటులే, రమేష్ బాబు, మహేష్ బాబు. కుమార్తెల్లో వచ్చి రెండో అమ్మాయి వచ్చి మంజులా ఘట్టమనేని, నటి, నిర్మాత, డైరెక్టరు. రెండో అల్లుడు, మూడో అల్లుడు కూడా 2 నటులే, సంజయ్, సుధీర్ బాబు. ఘట్టమనేని వీరరాఘవ చౌదరి, నాగరత్నమ్మ గారు వీరి తల్లిదండ్రులు. కృష్ణ గారు నటించిన పలు సినిమాలు తెలుగులో కొత్త సాంకేతిక విలువలను జనాలకు పరిచయం చేశాయి. తెలుగులో తొలి జేమ్స్ బాండ్ సినిమా వచ్చి గూఢచారి 116లో కృష్ణ గారే హీరోనండి. తొలి కౌబాయ్ సినిమా మోసగాళ్ళకు మోసగాడులో కూడా కృష్ణ గారే హీరో. తొలి కలర్ సాంఘిక సినిమా వచ్చి తేనె మనసులు, అది కూడా కృష్ణ గారే హీరో. తొలి ఫుల్ స్కోప్ సినిమా వచ్చి అల్లూరి సీతారామరాజు, అది కూడా కృష్ణ గారే హీరో. తొలి 70mm సినిమా సింహాసనం వచ్చి అది కూడా కృష్ణ గారు నటించిన సినిమాలండి ఇవి. పండంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, పాడి పంటలు, ఈనాడు, అగ్నిపర్వతం వంటి సూపర్ హిట్ సినిమాలు ఎన్నో ఉన్నాయి. 1976 నుంచి 85 మధ్యకాలంలో కృష్ణ కెరీర్గా అత్యున్నత శిఖరాలకు చేరుకుంది. 1964 నుంచి 95 వరకు కృష్ణ గారు సగటున 10 ఏళ్లకు 100 సినిమాలు, అంటే దాదాపు ఏడాదికి 10 సినిమాల చొప్పున 300 సినిమాలను పూర్తి చేశారండి. 1964 నుంచి 95 మధ్యలో 300 సినిమాలు పూర్తి చేశారు. ఇందుకోసం రోజుకు 3 షిఫ్టుల చొప్పున పనిచేసేవాళ్ళు. తాను BA చదువుకున్న రోజుల్లో ఏలూరుకి ఏఎన్ఆర్ గారు వచ్చినప్పుడు ఆయనకు తగ్గిన సన్మానము, గౌరవము, ప్రజాదరణ చూసి తాను కూడా సినిమాల్లో నటించాలి, రావాలని నిర్ణయించుకున్నారు. కృష్ణ గారు అత్యంత వేగంగా తాను ఆశించిన స్థాయి దక్కించుకున్నారు. కృష్ణ గారికి రికార్డు స్థాయిలో 2500 అభిమాన సంఘాలు ఉండేవండి. ఒక సినిమా దినోత్సవానికి, అదే సింహాసనం సినిమాకండి, ఏపీ నుంచి మెడ్రాస్కు 30,000 మంది అభిమానులు స్వచ్ఛందంగా 400 బస్సుల్లో తరలి వచ్చారు మెడ్రాస్కి. అల్లూరి సీతారామరాజు చిత్రానికి గాను ఉత్తమ నటునిగా నంది అవార్డు, 1997లో ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, 2003లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, 2008లో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేటు, 2009లో పద్మభూషణ్ అవార్డు లభించాయి. 1984లో కాంగ్రెస్ తరపు నుంచి ఏలూరు నుంచి పోటీ చేశారు. లోక్సభ సభ్యునిగా గెలుపొందారు. కృష్ణ కుటుంబం నుంచి కుమారుడు రమేష్ బాబు నటుడు మరియు నిర్మాత అండి. మహేష్ బాబు వచ్చి ప్రముఖ నటుడు మరియు సినీ వ్యాపారంలో కూడా ఉంటారు. కుమార్తె వచ్చి మంజులా వచ్చి నటి, నిర్మాత, డైరెక్టరు. పెద్దల్లుడు వచ్చి గల్లా జయదేవ్, తను రాజకీయాల్లో ఎక్స్ఎంపీగా అండి. రెండో అల్లుడు వచ్చి సంజయ్ వచ్చి నటుడు. మూడో అల్లుడు సుధీర్ బాబు కూడా హీరోనే. మనమలు వచ్చి మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా వన్ అనే మూవీలో నటించారు. సుధీర్ బాబు పిల్లలు కూడా 2 కొడుకులు వచ్చి చైల్డ్ ఆర్టిస్ట్గా గూఢచారి సినిమాలోను, భలే భలే మగాడివై సినిమాలో కనిపిస్తారు. రెండో భార్య విజయనిర్మల గారు వచ్చి ప్రముఖ నటి, నిర్మాత, దర్శకురాలండి. విజయకృష్ణ మూవీస్కి అధినేత. 1969లో విజయనిర్మల గారిని చేసుకున్నారు. ఆవిడ అత్యధిక చిత్రాల దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారు. 2010 నుంచి కృష్ణ గారి నటన, రాజకీయాలకు నుంచి విరమించుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. కృష్ణ 1943 మే 31న బుర్రిపాలెం గ్రామంలో ఘట్టమనేని వీరరాఘవ చౌదరి గారికి, నాగరత్నమ్మ గారికి పెద్ద కుమారుడిగా జన్మించారు. వీరిది రైతు కుటుంబం.
తల్లిదండ్రులు పెట్టిన పేర్లు వచ్చి శివరామకృష్ణమూర్తి కాగా సినిమాల్లోకి వచ్చినప్పుడు ఆదుర్తి సుబ్బారావు గారు ఆ పేరును కృష్ణగా మార్చారండి. చిన్నతనం నుంచి ఎన్టీఆర్ గారికి అభిమాన నటుడు. ఈయనకి నచ్చిన చిత్రం వచ్చి పాతాళ భైరవి. ఇతనికి 3 తోబుట్టువులండి. ఏలూరులో బీఎస్సీ చదివారు. నటుడు మురళీమోహన్ అతనికి క్లాస్మేటు, మంచి స్నేహితులు కూడా వీరిద్దరు. అప్పుడే వాళ్ళ సిఆర్ రెడ్డి కాలేజీకి ఏఎన్ఆర్ గారు వచ్చారు, అక్కినేని నాగేశ్వరరావు గారు వచ్చారు. అక్కడ ఆయనకి ఇచ్చిన సన్మానము, ఆదరణ, ప్రజాదరణ అవన్నీ చూసి తను కూడా సినిమాల్లోకి నటించాలని నిర్ణయించుకున్నారు. కృష్ణతో తొలి సినిమా వచ్చి తేనె మనసులు బిగిన్ అయ్యే నాటికి ఇందిరగారితో వివాహం అయింది. 5 పిల్లలు వీరికి. 1967లో బాపు రమణల దర్శకత్వం వహించిన సాక్షి సినిమాలో విజయనిర్మల గారితో కలిసి నటించారు. తర్వాత 2 ఏళ్లకు 1969లో వీరి వివాహం జరిగింది. వీరిద్దరిది ఇది రెండో వివాహం అండి. సినిమాల్లో 1990 వరకు కృష్ణ గారు సినీ జీవితం చాలా బిజీగా ఉండేది. రోజుకు 3 షిఫ్ట్లు పనిచేసేవాళ్ళు. సినిమాల్లోకి రాకముందు మద్రాసులోనే తను నాటకాల్లో నటించారండి. చేసిన పాపం కాశీకి వెళ్ళాన నాటకంలో శోభన్ బాబు గారితో కలిసి నటించారు. తండ్రి ప్రోత్సాహంతో మద్రాసు వచ్చి సినీ ప్రయత్నాలు ప్రారంభించారు. కొంగర జగ్గయ్య గారు నిర్మించిన పదండి ముందుకు, కులగోత్రాలు, పరువు ప్రతిష్ట, మురళీకృష్ణ మొదలగు సినిమాలో చిన్న పాత్రలు పోషించారండి. తర్వాత మళ్ళీ తెనాలి వెళ్ళిపోయారు. 1964 ప్రముఖ దర్శక నిర్మాత ఆదుర్తి సుబ్బారావు గారు అందరూ కొత్త వాళ్ళతో తీస్తున్న సినిమా తేనె మనసుల కోసం పత్రికా ప్రకటన చూసి కృష్ణ గారు తన ఫోటోలను పంపించారు. దాంట్లో 2 కథానాయకులు ఒక కథానాయకుడుగా ఎంపికయ్యారు. ఆయన కృష్ణకు డ్యాన్స్ మరియు నటనలో శిక్షణ ఇచ్చారు. ఆ సినిమానే కలర్లో చిత్రీకరించిన తొలి తెలుగు సాంఘిక చిత్రం అండి. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. 3వ సినిమా వచ్చి గూఢచారి 116. అది తెలుగు తొలి జేమ్స్ బాండ్ సినిమా అండి. అది సూపర్ హిట్ అయింది. కృష్ణకు ఆంధ్ర జేమ్స్ బాండ్ అనే పేరు వచ్చింది. ఈ సినిమా హిట్స్తో ఈ విజయంతో కృష్ణ గారు ఒకేసారి 20 సినిమాల్లో హీరోగా బుక్ అయ్యారండి. వచ్చిన అవకాశాలను అంగీకరిస్తూ సినిమాలు చేశారు. ఎవరికి ఏ సినిమా ఎందుకు చేస్తున్నానో చూసుకునే తీరిక కూడా ఉండేది కాదని కృష్ణ గారు ఒకసారి చెప్పారు. తర్వాత 20 ఇయర్స్లో 6 జేమ్స్ బాండ్ తరహా చిత్రాల్లో నటించి అవన్నీ విజయం సాధించాయి. 1970లో పద్మాలయ పిక్చర్స్ స్థాపించి తన తమ్ములను హనుమంతరావు గారు, ఆదిశేషగిరిరావు గారును బాధ్యతలు అప్పగించారు. వారి పతాకంపై తీసిన రెండో సినిమా మోసగాళ్ళకు మోసగాడు భారీ విజయం సాధించింది. అది ఇంగ్లీష్లో ట్రెజర్ హంట్గా అనువాదం అయ్యి 123 దేశాల్లో రిలీజ్ అయ్యి విజయం సాధించారు. 1973 విజయనిర్మల గారితో కలిసి విజయకృష్ణ ప్రొడక్షన్స్ స్థాపించి తెలుగులో మీనా అనే సినిమాను వారే నటించి నిర్మించి విజయనిర్మల గారు దర్శకత్వం వహించారు. అది సూపర్ హిట్గా నిలిచింది. సినిమాల కంటే అంటే నాకు చాలా పిచ్చి, ప్రేమ, నచ్చి చేసే పనే కదా, అందుకే విసుగు రాలేదు. పైగా సినిమాకి వాటిపై నాకు మరింత ప్రేమ కలిగింది అని చెప్పుకునేవారు. అల్లూరి సీతారామరాజు సినిమా సూపర్ హిట్. ఇది కృష్ణ గారి 100వ చిత్రము. కేఎస్ఆర్ దాస్ గారి దర్శకత్వంలో 20 సినిమాలు, విజయనిర్మల గారి దర్శకత్వంలో 20 సినిమాలు నటించారండి. అందరి స్టార్ హీరోలతో మల్టీ స్టారర్ మూవీస్ చేశారు. డబల్ యాక్షన్, ట్రిపుల్ యాక్షన్ సినిమాలు కూడా చేశారు. ఖైదీ సినిమా, కటకటాల రుద్రయ్య యాక్చువల్గా అది కృష్ణ గారికి వచ్చిన సినిమాలండి. కృష్ణ గారు వివిధ కారణాల వల్ల వాటిని వదులుకుంటే అవి చిరంజీవి గారికి, కృష్ణరాజు గారికి ఆ సినిమాలు వారి కెరీర్ని మలుపు తిప్పాయి. 1982లో ఎన్టీఆర్ గారి చేతుల మీదుగా పద్మాలయ స్టూడియో ప్రారంభించి స్టూడియో అధినేత అయ్యారు. సింహాసనం, అగ్నిపర్వతం, వజ్రాయుధం, ఊరికి మనగాడు, ఈనాడు సినిమాలు ఘన విజయం సాధించాయి. 2000 సంవత్సరం నుంచి కొన్ని ముఖ్య పాత్రలు, కొన్ని సహాయక పాత్రలు మాత్రమే చేశారు. 2017 సంక్రాంతికి కృష్ణ తన 50 ఏళ్లకు సాగిన సుదీర్ఘ జీవితానికి, సినిమాకి, కెరీర్కి రిటైర్మెంట్ ప్రకటించారు. కృష్ణ తన సినీ జీవితంలో ఆఖరి 3 సంవత్సరాల్లో తన రెండవ భార్య అయిన విజయనిర్మల గారు, పెద్ద కొడుకు రమేష్ బాబు, మొదటి భార్య ఇందిరాదేవి గారు వాళ్ళ మరణాలను చవి చూడవలసి వచ్చింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం కృష్ణని గౌరవిస్తూ ఒక పోస్టల్ స్టాంప్ కూడా విడుదల చేసింది. 1976లో నటశేఖర బిరుదు అందుకున్నారు. దర్శకునిగా కన్నోడు కన్నా, సింహాసనం, హిందీ సింహాసన్, నా పిలుపే ప్రభంజనం, శంఖారావం, ముగ్గురు కొడుకులు, కలియుగ
కన్నులు, రిక్షావాలా, ప్రజల మనిషి, కొడుకుదిద్దిన కాపురం, ఇన్స్పెక్టర్ రుద్ర, నాగాసురం, ఇంద్రభవనం, అన్నా తమ్ముడు, అల్లుడు దిద్దిన కాపురం. నిర్మాతగా రచయితగా వచ్చి సింహాసనం సినిమా అండి. అది 1986లో తీశారు. అది తెలుగులో సూపర్ హిట్ అయిందండి, కానీ హిందీలో అంతగా ఆడలేదు, యావరేజ్గా నిలిచింది. కృష్ణ గారు నటించిన సినిమాలు వచ్చి వాటిలో కొన్నేనండి. ఆ సినిమా పేర్లు లిస్టు చెప్తే ఒక గంట అయిపోతుంది. సినిమాలు వచ్చి తేనె మనసులు, కన్నె మనసులు, గూఢచారి 116, సాక్షి, మరుపురాని కథ, శ్రీ జన్మ, అవే కళ్ళు, అసాధ్యుడు, మంచి కుటుంబం, అమాయకురాలు, అమాయకుడు, లక్ష్మీ నివాసం, నేనంటే నేనే, ఉండమ్మ బొట్టు పెడతా, వింత కాపురం, జగత్ కిలాడీలు, పగ సాధిస్తా, పచ్చని సంసారం, మోసగాళ్ళకు మోసగాడు, జేమ్స్ బాండ్ 777, పండంటి కాపురం, ఇన్స్పెక్టర్ భార్య, కత్తుల రత్తయ్య, ఇల్లు ఇల్లాలు, మల్లమ్మ కథ, నిండు కుటుంబం, పుట్టినిల్లు మెట్టినిల్లు, నేరము శిక్ష, దేవుడు చేసిన మనుషులు, మాయదారి మల్లిగాడు, గంగా మంగ, మీనా, అల్లూరి సీతారామరాజు, రాధమ్మ పెళ్ళి, దేవదాసు. ఇది కొత్తగా మళ్ళీ విజయనిర్మల గారితో తీశారండి, పాత దేవదాసు కాకుండా నాగేశ్వరరావు గారిది, కానీ ఈ సినిమా ఆడలేదు. కొత్త కాపురం, గాజుల కృష్ణయ్య, పాడి పంటలు, శ్రీ రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్, కురుక్షేత్రం, ఏజెంట్ గోపి, ముగ్గురే, చల్ మోహన్ రంగా, హేమాహేమీలు, మండే గుండెలు, బుర్రెపాలెం బుల్లోడు, రాబర్ట్ రహీం, సిరిమల్లె నవ్వింది, కిలాడి కృష్ణుడు, బండోడు గుండమ్మ, ఊరికి మొనగాడు, భోగి మంటలు, కృష్ణార్జునులు, డాక్టర్ సినీ యాక్టర్, ఏకలవ్య, ఈనాడు, ముందడుగు, శక్తి, ప్రజారాజ్యం, యుద్ధం, రక్త సంబంధం. ఇది ట్రిపుల్ యాక్షన్ మూవీ అండి, చాలా బాగుంటుంది ఈ సినిమా. ముఖ్యమంత్రి, అగ్నిపర్వతం, యాక్షన్ మూవీ ఫుల్, మహాసంగ్రామం, వజ్రాయుధం, పచ్చని కాపురం, సింహాసనం మూవీ కూడా చాలా బాగుంటుందండి. తేనె మనసులు, కొత్త తేనె మనసులు అండి. ఇది మళ్ళీ జయప్రద గారితో సుహాసిని గారితో చేశారు. విశ్వనాథ నాయకుడు, రౌడీ నెంబర్ 1, ముగ్గురు కొడుకులు, నెంబర్ 1, అమ్మ దొంగ, ఒసే రాములమ్మ, మానవుడు దానవుడు, వంశీ, శ్రావణ మాసం, శ్రీశ్రీ వచ్చి చివరి సినిమా అండి. మొత్తం 60 మంది కథానాయకులతో పనిచేశారు. 40 సినిమాల్లో విజయనిర్మల గారితో నటించారండి, 345 సినిమాల్లో. ఈయన యాక్షన్ చాలా బాగుంటుందండి, చాలా మంచి వ్యక్తి. నిర్మాతలని డబ్బు చివరిలో ఇవ్వకపోయినా కూడా, ఈయన నటించిన తర్వాత ఇవ్వకపోయినా కూడా వారిని బలవంతం చేసేవాళ్ళు కాదంట. ఈయన నిర్మాతల హీరో అని చెప్పుకుంటారు అందరూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. తన కొడుకులతో కూడా కలిసి సినిమా చేశారండి హీరోగా. వాళ్ళతో సమానంగా ముగ్గురు కొడుకులు, కొడుకు దిద్దిన కాపురం, మహేష్ బాబుతో చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా సినిమాలు తీశారు. తన డైరెక్షన్లోనే తన హీరోగా నటించిన సినిమాల్లో. మీకు ఈయన సినిమాలు, పాత సినిమాలు, కొత్త సినిమాలు చాలా బాగుంటాయండి. వీటిల్లో చాలా సినిమాలు మీకు నచ్చుతాయి. వీటిలో యూట్యూబ్లో ఉంటాయండి ఆ సినిమాలు, మీరు కావాలంటే చూడండి. కృష్ణ గారి సినిమాలు కానీ, సోహన్ బాబు గారి సినిమాలు కానీ, నాగేశ్వరరావు గారి కానీ, రామారావు గారి కానీ, అందరూ ఈ సినిమాలు ఉంటాయి, చాలా బాగుంటాయి. పాతకాలం సినిమాలు స్టోరీలు కూడా చాలా బాగుంటాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా సినిమా లిస్ట్ చాలా ఉందండి, కానీ మీకు కొన్నే చెప్పాను. 95% మంది నాకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ కూడా చేయండి, లైక్ కొట్టండి కొంచెం. థ్యాంక్ యూ ఆల్.
మార్నింగ్ టు ఆల్. ఈరోజు ప్రపంచంలోని తెలుగువారందరి అభిమాన నటుడైన శోభన్ బాబు గారి గురించి తెలుసుకుందామండి. అసలు పేరు వచ్చి ఉప్పు శోభనాచలపతిరావు గారు. 14 జనవరి 1937లో జన్మించారండి. మళ్ళీ 20వ తారీఖు మార్చి 2008లో మరణించారు. విస్తృతంగా ప్రేక్షకాభిమానులను చూరగొన్న తెలుగు సినిమా హీరో అండి. అధికంగా కుటుంబ కథా చిత్రాలు, ఉదాత్తమైన వ్యక్తిత్వం కలిగిన పాత్రలను రాణించారు. తన చలనచిత్ర జీవితంలో ముఖ్యంగా ప్రేమ కథలకు ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించి పెట్టారు. ఆంధ్ర అందాల నటుడుగా తెలుగువారి మధ్యలో నిలిచిపోయారు. కృష్ణా జిల్లా నందిగామలో జన్మించారు. 2008 మార్చి 20న 71 ఏళ్ల వయసులో చెన్నైలో మరణించారు. నడభూషణ అనే బిరుదు ఉన్నదండి. 222 సినిమాల వరకు నటించారు. 30 ఏళ్ల సినీ కెరీర్. 1959 నుంచి 1996 దాకా బిజీగా సినిమాల్లో నటించారు. శాంతకుమారి గారిని 1958లో వివాహం చేసుకున్నారు. 4 పిల్లలండి. 3 ఆడపిల్లలు, 1 మగపిల్లవాడు. ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. తండ్రి పేరు వచ్చి ఉప్పు సూర్యనారాయణరావు గారు. మైలవరంలో ఉన్నత పాఠశాల చదివే రోజుల్లోనే శోభన్ బాబు గారికి నాటకాల మీద ఆసక్తి పెంచుకున్నారు. అనతకాలంలో మంచి నటుడుగా పేరు సంపాదించారు. గుంటూరు ఏసీ కాలేజీలో పునర్జన్మ వంటి నాటకంలో మంచి పేరు సంపాదించుకున్నారు. విజయవాడలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఇష్టపడి వాడినని, తిరువురులో కీలుగుర్రం సినిమా చూసిన తర్వాత మొదటగా సినిమాల మీద ఆసక్తి కలిగిందని, నటించాలని చెప్పారు. పాతాళ భైరవి, మల్లేశ్వరి, దేవదాసు తన చిరతలలో బాగా అభిమానించే సినిమాలని. మల్లేశ్వరి సినిమాను మొత్తం 22 సార్లు చూశానని చెప్పారు. మెడ్రాస్లో లా కోర్సులో చేరినప్పటికీ నటనపై ఆసక్తితో సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు. పొద్దునపూట కాలేజీకి వెళ్ళేవాళ్ళండి. మధ్యాహ్నం నుండి స్టూడియోల చుట్టూ తిరిగేవాళ్ళు. అప్పుడే తన పేరు శోభనాచలపతిరావు గారి నుంచి శోభన్ బాబుగా మార్చుకున్నారు. పొన్నలూరు బ్రదర్స్ దైవబలంలో ఎన్టీఆర్ సరసన ఒక చిన్న పాత్ర నటించడానికి ఇచ్చారు. ఆ సినిమా విజయవంతం కాలేదండి. ఆ టైంలోనే చిత్రపు నారాయణరావు గారు నిర్మించిన భక్త శబరిలో ఒక మునుకుమారునిగా నటించారు. ఆ సినిమా విజయవంతమయ్యి అందరికీ శోభన్ బాబుని పరిచయం చేసినట్టు అయింది. అప్పటికే పెళ్ళయి భార్యాపిల్లలతో ఉన్న శోభన్ బాబు ఆర్థికంగా ఇబ్బందుల్లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ చిన్న చిన్న పాత్రలు కూడా వేశారు. గూఢచారి 116, పరమానంద శిష్యుల కథలో వేసిన శివుని వేషానికి 1500 పారితోషికం లభించిందండి అప్పట్లో. ప్రతిజ్ఞా పాలన దాంట్లో నారదుని వేషం వేశారు. దానికి 750 రూపాయలు గాను పారితోషికం లభించింది. ఆ సమయంలో నటించిన సినిమాలన్నీ శోభన్ బాబుకి మంచి పేరు తెచ్చాయి. అభిమన్యుడిగా నర్తనశాలలో, అర్జునుడిగా భీష్మలో, లక్ష్మణుడిగా సీతారామ కళ్యాణంలో, కృష్ణునిగా బుద్ధిమంతుడిలో సహాయ పాత్రలు లభించాయి. ఆ టైంలో తను ఎదుగుతున్న టైంలో ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు తనకు బాగా హెల్ప్ చేశారని చెప్పేవాళ్ళు. నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు తనకి బాగా ప్రోత్సహించారు అని చెప్పేవాళ్ళు. శోభన్ బాబు గారు నటించిన వీరాభిమన్యులో హీరోగా అభిమన్యుడి పాత్ర తన నటనా చాతుర్యానికి చాటి చెప్పారు. అది బాగా సూపర్ హిట్ అయిందండి. దానివల్ల ఇంకా వెనుక తిరిగి చూసుకోలేదు శోభన్ బాబు గారు. లోగుట్టు పెరుమాళ కెరుక సినిమాలో సోలో హీరోగా నటించారు. కానీ అది ఆడలేదు. కానీ పేరు వచ్చిందండి. పొట్టి ప్లేడరు సినిమా ఆడింది. పుణ్యవతి చిత్రం ఆడకపోయినా కూడా శోభన్ బాబు గారికి మంచి పేరు వచ్చింది. బిఎన్ రెడ్డి గారు తీసిన బంగారు పంజరం విమర్శకుల ప్రశంసలు పొందింది. 1969లో మనుషులు మారాలి సిల్వర్ జూబ్లీ చిత్రం శోభన్ బాబు కెరీర్లో మైల్ రాయి ఆ చిత్రం. దాంతో శోభన్ బాబు గారు తెలుగు సినీ రంగంలో స్థిరపడిపోయారు. చెల్లెలి కాపురం, దేవాలయం, కళ్యాణ మంటపం, మల్లెపువ్వు మొదలగు చిత్రాల ఘన విజయాల్లో అగ్రనటుడిగా ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. మానవుడు దానవుడు చిత్రం శోభన్ బాబుకి మాస్ ఇమేజ్ని తెచ్చిపెట్టింది.
బాబుగారి దర్శకత్వంలో కృష్ణునిగా బుద్ధిమంతుడిలోను, రామునిగా సంపూర్ణ రామాయణం సినిమాలోనూ నటించారు. అప్పటికే కృష్ణునిగా రామునిగా ఎన్టీఆర్ గారు సుస్థిరమైన స్థానాన్ని ముద్ర వేసుకున్నా కూడా ఈ చిత్రాలు విజయవంతమయ్యాయి. దేవత, పండటి కాపురం, కార్తీక దీపం, రఘురాముడు వంటి కుటుంబ కథా చిత్రాలలో నటించి మహిళా ప్రేక్షకుల దగ్గరయ్యారు. అన్ని కుటుంబ చిత్రాల్లో బాధ్యత కలిగిన ఇంటి పెద్దగా, భార్యను ప్రేమించి గౌరవించే భర్తగా గౌరవప్రదమైన పాత్రలు పోషించారు. అప్పట్లో అమ్మాయిలు తమకు కాబోయే భర్త శోభన్ బాబులాగా అందంగా ఉండాలని కోరుకునేవాళ్ళు. ఆయన పోషించే పాత్రల వ్యక్తిత్వం కూడా కలిగి ఉండాలని కోరుకునేవాళ్ళు. రాముడు, కృష్ణుడు, అభిమన్యుడు మొదలగు పౌరాణిక పాత్రలే కాక కొన్ని జానపద చిత్రాల్లో కూడా నటించారు. అప్పటికే అగ్ర హీరోగా ఉన్న కాంబినేషన్ చిత్రాల్లో ఎటువంటి భేషజాలు లేకుండా అందరి నటులతో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ మొదల వారితో నటించేవాళ్ళు. నందమూరి తారక రామారావు గారితో ఆడబడుచు, విచిత్ర కుటుంబం, అక్కినేని నాగేశ్వరరావు గారితో పూలరంగడు, బుద్ధిమంతుడు, కృష్ణ గారితో మంచి మిత్రులు, ఇద్దరు దొంగలు, ముందడుగు, కృష్ణార్జునులు, మహాసంగ్రామం, పుట్టినిల్లు మెట్టినిల్లు మొదలగు చాలా సినిమాలు నటించారు. కృష్ణ గారితోనే ఎక్కువ కాంబినేషన్ సినిమాల్లో నటించారండి. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు. ఆయనకు నటభూషణ, సోగ్గాడు, ఆంధ్ర అందగాడు అనే బిరుదులు ఉన్నాయి. మనుషులు మారాలి సినిమా అప్పట్లో 25 వారాలు ఆడిందండి. చెల్లెల కాపురంలో అందాల నటుడుగా తెలుగువారి హృదయాల్లో నిలిచిపోయిన కానీ ఈ సినిమాలో అందవికారంగా, రచయితగా, చెల్లెల కోసం తాపత్రయపడే అన్నగా ఆయన నటన చిరస్మరణీయం. ఆ సినిమా చూడండి, యూట్యూబ్లో ఉంటుంది. చెల్లెల కాపురం చాలా బాగుంటుందండి ఆ సినిమా. ఆ పాత్ర వేశారంటే సోమన్ బాబు గారు చాలా గొప్ప అని చెప్పాలి, ఒప్పుకొని. ధర్మపీఠం దద్దరిల్లిందిలో కూడా తన 3 కుమారులు అవినీతికి పాల్పడుతూ ఉంటే అది చూసి సహించలేక ఆ 3 అంతం చేసే తండ్రిగా సోమన్ బాబు గారు ప్రదర్శించిన నటన అసామాన్యం. ఫిలింఫేర్ అవార్డ్స్ వచ్చి 1971, 1974, 1976, 1979లో వచ్చాయండి. మొత్తం 4 ఫిలింఫేర్ అవార్డ్స్. నంది అవార్డ్స్ వచ్చి 1969, 1971, 1972, 1973, 1976 అండి. మొత్తం 5 నంది అవార్డులు వచ్చినాయండి. సినీ గోయర్స్ అవార్డ్స్ వచ్చి 1970, 71, 72, 73, 74, 75, 85, 89 మొత్తం 8 సినీ గోయర్స్ అవార్డ్స్ వచ్చినాయండి. వంశీ బర్కిలీ అవార్డులు వచ్చి 1978, 84, 85లో 3 వంశీ బర్కిలీ అవార్డ్స్ వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ నటుడి అవార్డు బంగారు పంజరం సినిమాకు గాను 1970లో దక్కింది. సోమన్ బాబుకు మే 15, 1958లో శాంతకుమారి గారితో వివాహం జరిగింది. వీరికి 1 కుమారుడు, 3 కుమార్తెలు. కొడుకు పేరు వచ్చి కరుణశేషు, కూతుళ్ళ పేర్లు వచ్చి మృదుల, ప్రశాంతి, నివేదిత. శ్రీరంగంలో ఉన్న సోమన్ బాబుని క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని ఉదాహరణగా చెప్పుకుంటారు. ఆయనకి ఎటువంటి వ్యసనాలు లేవు. ప్రతిరోజు సాయంత్రం షూటింగ్ అయిన వెంటనే ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులతో సమయం గడిపేవాళ్ళు. వృత్తి కంటే కూడా కుటుంబంతో గడపడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉండేవాళ్ళు. ఈ విషయాన్ని తన తోటి నటీనటులకు కూడా చెప్పేవాళ్ళు. తన సంతానాన్ని ఎన్నడూ సినీ రంగానికి తీసుకురాలేదు. వారిని సినీ రంగానికి దూరంగా పెంచారు. వయస్సు పైపడుతున్నప్పుడు కూడా హీరో పాత్రలే పోషించారు కానీ చిన్న పాత్రలు అసలు చేయలేదండి, ఒప్పుకోలేదు. వ్యక్తిగా నిరాడంబరుడు. ఎంత డబ్బు సంపాదించినా ఆడంబర జీవితానికి మాత్రం గడపలేదు. డబ్బును పొదుపు చేయటంలో ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఆయన సంపాదించిందంతా భూమి మీద పెట్టారు. అది తర్వాత చాలా పెరిగి ఆయన చాలా ఉన్న నటుల్లో చాలా ఉన్నవాడిగా బాగా సంపాదించిన వ్యక్తిగా నిలిచిపోయారు. ఆయన చెప్పేవాళ్ళు 3 అంతులు నీరు, 1 వంతే భూమి మీద స్థలం ఉంది. అందుకని తన తోటి నటులతో చెప్పేవాళ్ళు, తమ సంపాదించిన దాంట్లో కొంచెం స్థలం కొని ఉంచుకోండి, మీకు అదే ఉపయోగపడుతుంది అనేవాళ్ళు. ఆయన చూసి చాలామంది నటీనటులు కూడా ఆయన స్ఫూర్తిగా పొంది అలానే చేశారు.
ఎందరికో సహాయాలు దానాలు చేసినా కానీ, ఎందరికో ఇళ్ళు కట్టించినా కానీ ఆయన ఏ రోజు ప్రచారం చేయించుకోలేదు. ఎప్పటికీ ప్రేక్షకుల మనసులో అందాల నటుగా స్థిరపడిపోవాలని భావించిన శోభన్ బాబు తన 59 ఏట నటించడం నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. తన సొంతంగా రిటైర్మెంట్ తీసుకున్న ఏకైక వ్యక్తి శోభన్ బాబు గారేనండి. తను ఎప్పుడు అందంగానే తన ప్రేక్షకుల మధ్యలో ఉండిపోవాలి అని చెప్పని ఒకానొక వయసులో తనకు తెలిసిపోతుంది. తన వయసు 59 ఏళ్ళు రాగానే తన అందం సడలిపోతుందని ఇంకా అప్పటి నుంచి బయటకే రాలేదండి ఆయన. ఎవరికి బయటకు కనిపించలేదు. వజ్రోత్సవాలు అప్పుడు కూడా పిలిచినా కానీ ఆయన రాలేదు. 220 పైగా చిత్రాల్లో నటించి 1996 విడుదలైన హలో గురు చిత్రంలో తన 30 ఏళ్ల నటన జీవితానికి స్వస్తి చెప్పి చెన్నైలో తన కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపారు. మార్చి 20వ తారీఖు 2008లో 10:50 చెన్నైలో మరణించారండి. ఆయన అంతిమయాత్రకి ఆయన అభిమానులు తండోపతండాలుగా తరలి వచ్చారు. పెద్ద సినీ ప్రముఖులందరూ, చాలామంది సినీ ప్రముఖులందరూ చాలా బాధపడ్డారు ఆయన చనిపోయినందుకు. చాలా చిన్న వయసులోనే చనిపోయారని. అందరి నటులతో కలిసి నటించారు. ఆయనకి 100 రోజులు ఆడిన ఆయన సినిమాలు వచ్చి వీరాభిమన్యు, పొట్టి ప్లేడరు, మనుషులు మారాలి, తహసీల్దార్ గారి అమ్మాయి, సంపూర్ణ రామాయణం, జీవన తరంగాలు, పుట్టినిల్లు, మెట్టినిల్లు, అందరూ దొంగలే, మంచి మనుషులు, జేబు దొంగ, సోగ్గాడు, మల్లెపువ్వు, కార్తీక దీపం, జోదగాడు, గోరింటాకు, కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త, పండంటి జీవితం, ఇల్లాలు, మహారాజు, ఖైదీ బాబాయి, ఇల్లాలు ప్రియురాలు, ప్రేమమూర్తులు, దేవత, ముందడుగు, సర్పయాగం, ఏమండి ఆవిడ వచ్చింది, ఇవన్నీ 100 రోజులు ఆడిన సినిమాలండి. ఆయన నటించిన సినిమాల్లో దాదాపు 90% అన్నీ సూపర్ హిట్ సినిమాలే. ఎక్కువ 2 భార్యల మధ్య నలిగిపోయే పాత్రలు నటించారు. మహిళా ప్రేక్షక ఆదరణ ఎక్కువ ఆయనకి. నవలా కథానాయకుడు. ఎక్కువ శారద గారి పక్కన సినిమాలు చేశారు. చాలా మంచి కథాబలం ఉన్న సినిమాల్లోనే నటించారు. శోభన్ బాబు గారు అంటే ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నాకు ఈ రోజుతో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి 1 year అయిందండి. అందుకని నాకు ఎంతో ఇష్టమైన శోభన్ బాబు గారి గురించి ఈ వ్యాసం చేశాను. 93% మంది నాకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే చూస్తున్నారండి నా వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. అందరి నటుల పక్కన నటించారండి. పెద్ద పెద్ద నటుల పక్కన. సావిత్రి దగ్గర నుంచి కొత్త హీరోయిన్స్ వరకు, ఎస్వి రంగారావు గారి నుంచి కొత్త హీరోస్ వరకు, బాలకృష్ణ, వీళ్ళందరి పక్కన కూడా నటించారు. ఎంతో మంచి మనిషి, మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. హీరోయిన్స్ కూడా ఈయన పక్కన నటించడానికి ఎటువంటి జంకు లేకుండా చక్కగా నటించారు. అందరికీ అభిమాన నటుడు అండి. హీరోయిన్స్కి కూడా తమ అభిమాన నటుడు ఎవరంటే శోభన్ బాబు గారు అని చెప్తారు. పాత హీరోయిన్స్ అంతా జయప్రద, జయసుధ, శ్రీదేవి ఎవరిని అడిగినా కూడా వాళ్ళకి ఇష్టమైన నటుడు ఎవరు అంటే శోభన్ బాబు గారి పేరే చెప్తారు. నవల తీసుకుంటే ఆ నవల మొదట హీరోగా పెట్టుకోవాలంటే ముందు అందరికీ శోభన్ బాబు గారే గుర్తుకొస్తారు. శోభన్ బాబు గారితోనే సినిమాలు తీశారు చాలామంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. తన కుటుంబాన్ని ఎప్పుడు బయటికి తీసుకురాలేదండి నలుగురిలోకి. తన వ్యక్తిగత జీవితం ఎప్పుడు సినిమా ఇండస్ట్రీకి దూరంగానే ఉంచారు. ఆంధ్రలో అందాల నటుడు అండి. ఆయనకి ఎన్ని అవార్డ్స్ ఇచ్చినా అవన్నీ ఆయనకి కింద తక్కువే.
పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో నటించారు. అందరు హీరోయిన్స్ పక్కన నటించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. 1 year అయిన సందర్భంగా నేను యూట్యూబ్ పెట్టి నాకు మానిటైజేషన్ అయిన ప్రతి ఒక్కరికి మీ పేరు పేరున మీకు థ్యాంక్స్ చెప్తున్నానండి. మొత్తం 5,300 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. అదంతా మీరిస్తున్న నాకు ఆదరణే. థ్యాంక్ యూ ఆల్.